తెలంగాణ ఆత్మ గౌరవంతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉందా? తెలంగాణ ఏ ఏ ఆత్మగౌరవం కోసం అయితే 60 ఏండ్లు కొట్లాట చేసిందో, నీళ్లు నిధులు నియామకాల కోసం 60 ఏండ్లు పోరాటం చేసిందో ఈ గడ్డ ఇవాళ మళ్ళా అలాంటి ఆత్మగౌరవం, ఆ ఆత్మగౌరవం మీదని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా, అంటే తెలంగాణలో పోరాట ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నము, ఆ కుట్రని రాష్ట్ర ప్రభుత్వం తెరలేపినట్టుగా కనపడతా ఉంది. ఆ లోగోని మార్చేటువంటి ప్రయత్నము, రాష్ట్ర చిహ్నాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాట విషయంలో చాలా రచ్చ నడుస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. జయ జయ హే తెలంగాణ గీతంలో కూడా కొన్ని సంచలనమైనటువంటి మార్పులు ఉండబోతా ఉన్నాయి. అందులో సోనియా గాంధీ పేరు కూడా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది మనకు. నిజంగా ఆ పాటలో మరి ఏముండబోతా ఉంది, ఎందుకు ఇంత రచ్చ నడుస్తూ ఉంది, దేనికి నడుస్తూ ఉంది? తెలంగాణ వాదులంతా మన పాట మారుస్తూ ఉన్నారు, మన సంస్కృతి మారుస్తూ ఉన్నారు, ఇక్కడ కొట్లాట చేస్తూ ఉంటే మరి రేవంత్ రెడ్డి ఏం దోసుకొని పోదామని చూస్తూ ఉన్నాడు. ఏ విధంగా తెలంగాణ వాదులను మొత్తానికి డైవర్ట్ చేసి ఈయన ఏం పని చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా కూడా ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం అనమాట. ఇది ఎంత దుర్మార్గంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారంటే మామూలుగా కాదు. అంటే ఎవరినైతే వాడుకొని గత ప్రభుత్వం మీద ఏ తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాడుకొని వాళ్ళతోని ఓట్ల ప్రచారం చేయించుకొని ఇవాళ గద్దెనెక్కినాక కాంగ్రెస్ ప్రభుత్వము ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉందో మనం చూడవచ్చు. మామూలుగా కాదు. అంటే ఓడ దాటినాక, ఏడు దాటినాక ఓడ మల్లన్న, దాటిన తర్వాత బోడ మల్లన్న లెక్క ఈ ప్రయత్నము జరుగుతూ ఉంది. సో కాబట్టి మిత్రులారా ఒకసారి ఆలోచన చేసుకోండి, చాలా పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. సో దీంట్లో ఈ ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రజలంతా పాట విషయంలో, లేకపోతే ఈ రాజముద్ర విషయంలో, ఇవన్నిటి విషయంలో ఆందోళన, ఈ కార్యక్రమం చేస్తా ఉంటే మరి రేవంత్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు అనేది సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు, ఎట్లా దోసుకోబోతా ఉన్నాడు, ఏ విధంగా వ్యవహారం నడిపించబోతా ఉన్నాడు, ఇప్పుడు ఇది బయటికి రావడం వెనక అసలు కారణం ఏందనేది కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. తెలంగాణను ఆంధ్రతో కలిపేస్తారేమో, పాశం యాదగిరి సంచలన వ్యాఖ్యలు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే జరిగేది ఇదేనా? రేవంత్ రెడ్డితో కలిసి బాబు కుట్రలు పన్నుతున్నారా? కాళేశ్వరం పైన అబండాలు, అప్పుల లెక్కలు, శ్వేతపత్రాలు దీనికోసమేనా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విఫల ప్రయోగంగా చూపించే ప్రయత్నమా? రేపు చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆంధ్ర తెలంగాణను కలిపేస్తారేమో. ఈ మాట నది ఏ పొలిటిషనో సామాన్యుడో కాదు, ఓ నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి. 10 ఏళ్లలో ఎన్నడూ వినపడని మాట, ఏ తెలంగాణ వాది అనని మాట తొలిసారిగా ఆయన అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిత్యం తప్పించి శ్రమించి అక్షరాలతో తన కళాన్ని కదిలించి ఉద్యమ ఆకాంక్షలతో తన గళాన్ని వినిపించిన పాశం యాదగిరి ఎందుకు ఈ మాట అన్నాడు? రేవంత్ సర్కార్ను చూసి ఆయన ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు? తెలంగాణకు బద్ధ వ్యతిరేకిగా తెలంగాణ వాదులు భావించే చంద్రబాబు, ఆయన శిష్యుడిగా పేరొందిన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కుట్రలకు పాల్పడుతున్నారా? పాశం యాదగిరి లాంటి ఉద్యమకారుడు మాటల వెనక అర్థం ఏంటి? నిజంగా ఆయన నిన్న మన పాశం యాదగిరి గారు మాట్లాడుతూ ఉంటే, సీనియర్ జర్నలిస్టు తెలంగాణ వాది, నిజంగా అంటే ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఆయన ఎందుకు అంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాడు? చంద్రబాబు రేపు అక్కడ అధికారంలోకి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండిలో మనకు కలిపేస్తారు, ఆ భయం మాకున్నది, మాకు ఆందోళన ఉన్నది అని చెప్తా ఉన్నాడు. ఒకసారి మీకు ఆ వీడియోలు కూడా చూపిస్తాం. ప్రతి చోట పోయినాం. అట్లా త్యాగాతో వచ్చింది, రాజకీయ నాయకులతో రాలేదు, ఏ రాజకీయ నాయకులతో రాలేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునేది లేదు, చంద్రబాబు కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయం అవుతుంది, రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోతేమో, మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుతామంటే మాత్రం మాకు భయం అవుతుంది. ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, లాఠీ పట్టుకొని ఉంటాం, లూటీ చేస్తాం, లాఠీలు ఉంటాం. మేము 2వ తారీఖు జరిగే బ్యాక్ఆట్ చేస్తున్నాం, ఇప్పుడే హెచ్చరిస్తున్నాం, అట్లా ప్రకటిస్తున్నాము. మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి, లేకపోతే చేయడం తప్పునే సరిదిద్దుకోవాలి, లేకపోతే మేము తెలంగాణ పిలిపిస్తున్నాము. జనవరి 2వ నాడు మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం. నమస్కారం. సో ఈ విధంగా ఆయన ఆందోళన వ్యక్తం చేసిండు. భయం అవుతుంది, మాకు భయం అవుతుంది, రేపు చంద్రబాబు అక్కడ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని కలిపేస్తాడేమో అని భయం అవుతా ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. సో అది మాట్లాడిన తర్వాత ఒక తెలంగాణ పచ్చి వ్యతిరేకి, ఈయన ఎవరు అసలు? ఈ మహేష్ కుమార్ గౌడ్ అనేటోడు ఎన్నడన్నా ఉద్యమంలో కనపడ్డా మీకు? చంద్రబాబు సంఖలో ఉండి
ఇది టీడీపీ బ్యాచ్, పచ్చకుక్కల బ్యాచ్ అన్నమాట ఈ మహేష్ కుమార్ గౌడ్ అనేటోడు. సో వీళ్ళందరూ కలిసి ఇవాళ చంద్రబాబు తొత్తులు, చంద్రబాబు సంకనాకే బ్యాచ్ చక్కరేసుకొని ఇదంతా. సో కాబట్టి ఈయన ఎలా తెలంగాణ గురించి, తెలంగాణ పోరాటం గురించి, తెలంగాణ ఉద్యమకారుల గురించి ఈ సన్నాసులు వచ్చి స్పీచ్లు ఇస్తూ ఉన్నారు మనకు. ఎవరు? మహేష్ కుమార్ గౌడ్ లాంటి వేస్ట్ ఫెలోస్. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా తెలంగాణ గురించి, జూన్ 2 గురించి, దాని ఔన్నత్యం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గనిపిస్తుంది మాకు. మీరు తెలంగాణ బిడ్డలు గారు, మీరు తెలంగాణ ద్రోహులు. నువ్వు కానీ నీ రేవంత్ రెడ్డి కానీ ఎన్నడన్నా జై తెలంగాణ అన్నటువంటి పాపాన పోలే. ఇలా కేవలం ఒక రెడ్డి అనేటువంటి తోక తగిలించుకున్నటువంటి చాలామంది ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసిర్రు. చంద్రబాబు తొత్తులుగా ఉన్నటువంటి మీడియా సామ్రాజ్యం ఏదైతే ఉందో, కమ్మ మీడియా సామ్రాజ్యం, ఒక పచ్చ కుక్కల మీడియా సామ్రాజ్యం ఏదైతే ఉన్నదో ఆ సామ్రాజ్యం మాత్రమే ఇక్కడ తెలంగాణ బాగుపడుతుంటే ఓర్వలేక వాళ్ళకు అసూయతోటి ఎలాగైనా సరే కేసీఆర్ను దింపేసేయాలి, తెలంగాణ ముందుకు పోకూడదు అనేటువంటి ప్రయత్నంతో అందరూ పసిగట్టుకొని కట్టగట్టుకొని ఒక విష ప్రచారాన్ని చేసి ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి ఒక తెలంగాణ ద్రోహిని, ఎన్నడూ జై తెలంగాణ అననోడిని, మన అమరవీరులకు కనీసం నివాళులు అర్పించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చుకొని ఇలా మనం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకున్నాం. అది మన దౌర్భాగ్యం, అది మన అమాయకత్వం, అది మనకు తెలివిలేని తనానికి నిదర్శనం అది. సో కాబట్టి ప్రజలను తప్పబట్టట్లే, ప్రజలను మిస్లీడ్ చేసినటువంటి మీడియాని, ప్రజలను మిస్లీడ్ చేసినటువంటి ఇలాంటి కొంతమంది సన్నాసులను నేను తప్పుపడతా ఉన్నా. సో ఇవాళ ఈయన వచ్చి తెలంగాణ ఉద్యమకారుల గురించి చెప్పేంత మోతేవారు అయిపోయింది మనకు. తెలంగాణ ఉద్యమకారుల, తెలంగాణ అనేటువంటి తెలంగాణ వాదానికి పేటెంట్ హక్కులు మీరు గారు గుర్తుపెట్టుకోండి. అది తెలంగాణ అనేటువంటి అది ఆ పిచ్చి ఎక్కాలనుకుంటే, తెలంగాణ అనేటువంటి ఆ ప్రేమ మనకు ఎక్కాలనుకుంటే ఈ టీడీపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు ఎన్నటికీ ఎక్కజాలదో, దాంతోనే సాధ్యమయ్యేటువంటి పనే కాదు. ఒకవేళ కనుక తెలంగాణ మీద ప్రేమ ఉంటే మీరు 1969లోనే ఇవ్వాలి. ఏది రాష్ట్రాన్ని కలిపిన 10-15 ఏళ్లలోనే జరిగినటువంటి పోరాటానికి చూసి అరే ఇదేదో కలుస్తట్లేదు, ఈ 2 ప్రాంతాలు కలిసేటట్టు లేదు అని చెప్పేసి ఆ రోజే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేసేయాలి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకు ప్రేమ ఉంటే. కానీ ఆయాల 1969లో 300 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పాపాత్ములు ఈ కాంగ్రెస్ దుర్మార్గులు. సో కాబట్టి మన బిడ్డలను పొట్టన పెట్టుకుని కాల్చి చంపిర్రు. ఇక్కడ 2000 మలిదశ ఉద్యమంలోనన్నా కనీసం ఆత్మహత్య చేసుకుని ఎవరి కాలు బలిదానాలు చేసుకున్నారు, కానీ అప్పుడు మాత్రం కాల్చి చంపేసిరు, పొట్టన పెట్టుకున్నారు. 300 మందిని కాల్చి చంపింది ఇందిరాగాంధీ అనేటువంటి ఒక నియంత. సో కాబట్టి మనకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకమే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడు ఎవడు కూడా జై తెలంగాణ అన్నాడు సన్నాసులు. సో వాళ్ళకి ఎంతసేపు నా జై సోనియమ్మ, జై కాంగ్రెస్. సో కాబట్టి వీళ్ళంతా ఇవాళ వచ్చి మాట్లాడుతుంటే పక్కనటువంటి ఉద్యమకారుడు, నికార్స్ అయినటువంటి ఉద్యమకారులందరికీ కూడా కడుపులో మంటలేస్తుంది. ఇక చూడండి ఏం జరిగిందో ఇక్కడ. సందర్భం అది కాదు, సందర్భం కాదు. మీరు మాట్లాడడం తప్పు, అనేది తప్పు, తప్పు అంటారు. సందర్భమే కాదు మీరు మాట్లాడకూడదు, అట్లా సందర్భమే కాదు మీరు మాట్లాడే సందర్భం కాదు. అది ఎట్లా మాట్లాడతారు మీరు? అరే మన ఆదరించలేదు, ముఖ్యమంత్రి మాట్లాడితే మీరు రావడం ఏమన్నట్టుంది? రావడం చేయడం కూర్చున్నా మీరు వ్యక్తిగత స్వతంగా బయట వాళ్ళు ఇక్కడ రాదు కదా. జరిగేటటువంటి సందర్భము మన తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ అది. మీరు కాంట్రాడిక్ట్ చేసేపోతానా? ఇది సందర్భం కాదు. ప్రతి దగ్గర ఒక్కటి వినండి, మీరు ప్రతి దగ్గర రాజకీయ అవసరాలు వేరు. ఇంత పెద్ద ఇష్యూ అయితే ఈ ఇష్యూని ఒక్క నిమిషం పాషం సార్ ఫోన్ చేస్తా ఉన్నాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను శంకర్ని మాట్లాడుతున్నాను సార్. స్టూడియో ఉన్నా సార్, లైవ్లో ఉన్నా సార్. మీరు లైవ్లో మాట్లాడుతూ ఉన్నారు. ఒక వన్ మినిట్ సార్. ఏం లేదు, ఇప్పుడు ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టారు కదా సార్ మీరు మన సార్. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఎందుకు మీరు ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్య చేశారు అంటే ప్రతి తెలంగాణ బిడ్డను, ప్రతి తెలంగాణ ప్రేమికున్ని ఒక ఆందోళన కలిగించేటువంటి వ్యాఖ్య చేశారు. రేపటి నాడు చంద్రబాబు ఏపీలో గనక అధికారంలోకి వస్తే ఈ 2 రాష్ట్రాలను మళ్ళా కలిపేస్తారేమో, అలాంటి భయం అవుతుంది మాకు అన్నటువంటి సంచలన వ్యాఖ్య మీలాంటి ఉద్యమకారుడు, తెలంగాణను ప్రేమించేటువంటి వ్యక్తి మాట్లాడడం మాలాంటి వాళ్ళకు నిజంగా ఆందోళనకరంగా ఉంది. ఇది అంటే ఏ ఉద్దేశంలో అన్నారు మీరు? దేనికోసం అన్నారు సార్ ఆ డైలాగ్? ఎందుకన్నామంటే ఆయన చంద్రబాబుతో అత్యంత ఆయన ఒప్పుకున్నాను. అవును,
ఇష్యూలో ఆయన అంటే తెలియదు సాయిసార్ ఉండే అన్నాడు. అవును. సరే సాయిసార్ అవును. 4 ఓట్ కేసు దగ్గర ఉన్నాడు. అవును. అందుకే ఆయన అత్యంత పనిచేస్తుంది. ఆయన తెలంగాణ చెప్పు అవును. కలపడాన్ని ఆయన వ్యతిరేకించింది. సార్. కలుపుతారు ఆయన వల్లనే వచ్చింది. ఆయన తెలంగాణ పరిశ్రమలు నీటివేసినందు వల్ల తెలంగాణ వచ్చింది. సార్. ఇప్పుడు ఆయనకు వాళ్ళందరికీ ఆ తెలంగాణ ఆస్తుల మీద అక్కడ ఏమి సంపద లేదు. సార్. ఇక్కడే హైదరాబాద్ లోనే డబ్బులన్నీ ఉన్నాయి సిటీలోనే. సార్. కాబట్టి ఇక్కడ మనం చేసుకోవాలన్నది వాళ్ళకు. అందుకనే 10 ఏళ్ళ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. సార్. ఇప్పుడు మళ్ళీ ఆ 10 ఏళ్ళలో ఇంకా 10 ఏళ్ళు అడుగుతున్నారు. సార్. ఏమైనా సరే ఇప్పుడు బీజేపీతో కలిసినారు ఆయన. అవును. అవును. బీజేపీ తెలంగాణ ఫార్మేషన్ లో మోడీ స్వయంగా అన్నాడు వ్యతిరేకించి. పార్లమెంట్ లో అవును. విశ్వాసాలు సపోర్ట్ చేసింది. చాలా సార్ తల్లిని చంపి పిల్లని బతికిచ్చిరు ఇట్లాంటివన్నీ మాట్లాడండి ఆయన. మాట్లాడిండు అసలు అడ్డగోలు చేస్తారా ఇప్పుడు పార్లమెంట్ చట్టం చేసిందా అని అడిగింది. అవును సార్. కానీ పార్లమెంట్ ఇంత ఇంత జరిగిందా ఇప్పుడు అడగలే ఆయన. అవును. జరిగింది కదా అందుకని కదా మీరాకుమార్ చేసింది. అవును. ఆయన చంద్రబాబు నాయుడు కంట్రోల్ చంద్రబాబు నాయుడు బీజేపీ ఇప్పుడంతా ఒప్పందం చేసుకున్నారు. సార్. రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు మంచిది కాబట్టి ముగ్గురు కలిసి మళ్ళా పాత ఆంధ్రప్రదేశ్ లో పునరుద్ధరించాలని అనొచ్చు. అటువంటి కుట్ర జరిగే అవకాశం ఉండదు. సార్. ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం వీళ్ళందరికీ. ఓకే సార్. రాజకీయ ప్రయోజనాలు తెలుగు ప్రయోజనాలు కాదు. అవును. అవును. కాబట్టి ఉద్యోగంతో సంబంధం లేని ఏదైనా చెప్తే ఎక్కడికైనా దిగుతారు. మనం చూసినాం కదా మళ్ళీ చంద్రబాబు నాయుడు కాలంలోనే అదే మహేందర్ రెడ్డి వచ్చి ఇక్కడ ఉన్నది. అదే దాని నాగేంద్ర వచ్చి ఇక్కడ ఉన్నది. అవును. అదే రంజిత్ రెడ్డి వచ్చి ఇక్కడ ఉన్నది. అవును. అందరూ చంద్రబాబు కాలంలోనే మళ్ళీ కాంగ్రెస్ చేరింది. మళ్ళీ కేసీఆర్ దగ్గర చేరింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వాళ్ళు చేరింది. అవును. వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు అంటే అశుభం జరుగుగాక శుభం జరగాక అప్పుడు ఎవరో పండితులు దీనికి ఆశిస్తూ ఇచ్చినట. అవును. అవును. రాఘవ శక్తి అంటే రాఘవునికి మేలు జరుగుగాక రావణ శక్తి రావణకు కూడా మేలు జరుగుగాక. ఓకే సార్. రావణకు మేలు జరగాలి రావణకు మేలు జరగాలి. ఓకే సార్. సార్ ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఇదేనా సార్? ముఖ్య అంశం కూడా ఇదేనా? ఇప్పుడు ఇదే ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేద్దాం మనం తెలంగాణ పౌర సమాజం ఏం చేయాలి? మనం ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర కాదు ప్రజల పాత్ర ఉండాలి. ప్రజల వెంటనే ఉండాలి. వాళ్ళందరూ దొంగలు ఏ దొంగ ఉంటే ఆ దొంగ దోపిడీ సార్లు ఉంటారు వాళ్ళకి చెందే వాళ్ళు. మనం ప్రజలతో ఉండాలి. తప్పకుండా ఉండాలి. దానికోసమని ఈ రోజు ప్రజలు ఎంత ఉండాలంటే ఏం చేయాలి? ఏ ప్రజలు ఎంత ఉండాలి? ఓపెన్ శాస్త్రాలు నష్టపోయే ప్రజలు తప్పకుండా అలైన్మెంట్ ల్యాండ్స్ అన్ని గుంజుతున్నారు. అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని గుంజుతున్నారు. ఫార్మర్స్ వస్తుంది దానివల్ల భూములు పోతాయి. సార్ ఇంకొక చిన్న అంశం సార్. ఇప్పుడు మన రాజముద్రంలో కూడా మార్పులు చేస్తా అంటాడు. అందులో కాకతీయ తోరణము చార్మినార్ని తీసేద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ తీసేసినట్టుగా ఇలా పేపర్లో కూడా అన్నింటిలో వార్తలు రాసిర్రు. ఇప్పుడు చార్మినార్ అంటే ఒక రాచరికానికి చిహ్నమా లేకపోతే ఏంటి సార్? అసలు చార్మినార్ అంటే ఏంటిది? ఆయన ఎందుకు దాన్ని రాచరిక చిహ్నంగా చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రాజరికమే, కేసీఆర్ కూడా రాజరికమే. ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు మాకు హైదరాబాద్ ప్రతీక ఏంటంటే చార్మినారే. హైదరాబాద్ అస్మిత హైదరాబాద్ అస్మితం కూడా అదే 400. అది రాత్రి కట్టినా ఎవరు కట్టినా కాదు. అక్కడ టీసీ చెప్పినట్టు రాళ్ళు ఎత్తిన కూలీ ఎవరు ఎంత శ్రమ ఉంది దాంట్లో ఎంత ఇది ఉన్నది అవన్నీ చూడాలి కదా. అవన్నీ చూడకుండా ఆయన వాళ్ళని చేస్తారంటే ఆ కూలీలు ఎంత గొప్ప నైపుణ్యం ఉంది దాంట్లో. అట్లే వేయి స్తంభాలు కూడా ఉందనుకోండి దాని పెద్ద నైపుణ్యం ఉంది. కూలీల నైపుణ్యం కదా వడ్రోల నైపుణ్యం కదా అది చూడాలి కదా. ఉప్రోల నైపుణ్యము వడ్రోల నైపుణ్యం చూడాలి. కట్టించింది ఎవరైతే నిమిత్తం మాత్రం ఎవరు తీసుకొస్తేంది అట్లా అనుకుంటే మరి కేసీఆర్ తీసుకొచ్చిన సెక్రటరీ ఎందుకు కూర్చుంటున్నాం? కేసీఆర్ గారు కట్టింది అది కేసీఆర్ చిహ్నం అవుతుంది. అక్కడ కూర్చోవద్దు కదా మరి ఎందుకు కూర్చుంటున్నాను? హైదరాబాద్ అంతకుముందు కట్టింది ఎవరు? హైదరాబాద్ మొత్తం వాళ్ళే. మరి భాగ్యనగరం ఉంటున్నాం మనం ఎందుకు కూర్చుంటున్నాం? హైదరాబాద్ కూర్చోవద్దు కదా. అంటే ప్రతిదీ మార్చుకోకపోతే ఎక్కడ ఉంటుంది? ఆయన అంతం పంట ఉంటుందా? చిక్క మాటలు మానేయాలి. దీనితో వేరే కుట్ర ఉంటుంది సార్. ఇంకొకటి ఈ పాట విషయంలో కూడా ఇప్పుడు అంటే ఇంకొకటి సార్ కాకతీయ తోరణం కూడా రాచరికానికి చిహ్నం అంటాడు. మరి ఆ పాట లోపలనేమో కాకతీయ తోరణం గురించి మన చార్మినార్ గురించి అద్భుతంగా వైభవం గురించి దాని గురించి పొగినటువంటి సందర్భం కూడా ఉంది. మరి దీన్ని ఎట్లా అనుకుంటారు? కాకతీయ కట్టింది ఎవరు? వాళ్ళు కాకతీయ కాదు ఎవరు పైసలు ఇచ్చిందంటే పైసలు ఇచ్చిన ఏం లెక్క కట్టిన వాళ్ళు వాళ్ళ శిల్పులు చూడాలి. రామప్ప శిల్పి గుడి మీద రామప్ప గుడి అట్లనే తీసుకెళ్ళాలి గుడి ఎవరు వడ్డీలు కదా కట్టింది. వడ్డీలు వచ్చేది కదా అది దాన్ని ఎక్కాలంటావు నువ్వు. అది వేయిస్తాం. ఆ రాజు కూడా ఏం చేసింది చివరికి మొఘల్ ఢిల్లీ సుల్తాన్ మీద పోరాటం చేసింది కదా. అవును సార్. ప్రతాపరుద్రుడు కావచ్చు విగ్రహం కదా పోరాటం చేసింది కదా. కాదంటే ఎట్లా మరి అట్లాంటి అహల్యాబాయి 12 జ్యోతిర్లింగాలు పునరుద్ధరించింది. ఆమె అహల్యాబాయి ఓర్చలు కాదంట. ఆమె 280 సీరియస్ వచ్చింది. మరి అప్పుడు కాదు రాజులు అంటే ఉండొచ్చు రాజులు మంచిగా చేరింటది.
చెడు విమర్శిద్దాం, మంత్రులు నేర్చుకుందాం. సరే సార్. అందుకని వాళ్ళు పోరాటం చేసిన ఇంకొకటి సార్, లాస్ట్ ఒక చిన్న ప్రశ్న సార్, ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఇదంతా వ్యవహారం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఇంకొక కొత్త వాదన ఏమి వినపడతా ఉందంటే, ఈ జయ జయ హే తెలంగాణ గీతంలో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నట్టు, తెలంగాణ తల్లి సోనియా గాంధీ అనేటువంటి విధంగా కొన్ని చరణాలు, కొన్ని పల్లవులు అల్లో ఉన్నాయి అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దీని మీద మీరు ఏమంటారు సార్? తెలంగాణ అయితే సార్, ఆ తల్లికి జిల్లా దేశంలో ఎంతమంది బిడ్డల్లో తెలవాలి కదా. అవును. 33 జిల్లాల పేర్లు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ అని చెప్పమండి. సార్, బిడ్డలు 100 మంది ఉంటే తల్లి 100 మంది పేర్లు చెప్తుంది. అవును. గాంధారి, అవును. దుర్గాసు, దుశ్శాసు అందరి పేర్లు చెప్తుంది. అవును. ఆమెకు తెలియదు ఏ నదులు చెప్తున్నాయి చెప్పమనండి. వేములవాడ జిల్లాలో 7 నదులు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 8 నదులు చెప్పమనండి. దేవుల మీద చెప్పమనండి. హైదరాబాద్ జిల్లా 5 రోజులు పేరు చెప్పిన ఆయన 14 వారాలు పేరు చెప్పు, ఎన్ని జలపాతాలు పేరు చెప్పు, సీఎం లేకుండా అడుగుదాం. అవును. అది వీళ్ళకి ఏం తెలియదు, మంత్రులకి ఏమి తెలియదు. తల్లి ఒక మనిషి మరి అది కూడా రాత్రికమే ఉంది కదా. ఒక మనిషి పేరు పెట్టే ఇది కూడా రాత్రికమే, అది తప్పే. మీరు అది రాత్రికమే ఉండదు. ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజలు ఉండాలి. మీరు ప్రజలు పేరు పెట్టండి. చాకలింగం పంపెట్టి మరి ఎందుకు పెట్టు? చాకలింగం పోరాటం చేసి ఎందుకు పెట్టాము? పోరాటం చేసిన వాళ్ళు కదా. మీరు అధికారం ఇస్తే నాకు విశ్వ రాష్ట్రాన్ని బొమ్మలే పెడతాడు రేవంత్ రెడ్డి. చాకలింగం మంది పెట్టాడు, దొడ్డి కొమ్మలేదు పెట్టాడు. రైట్ సార్, నేను తప్పకుండా అడిగిడి వస్తాను. మనం కవరేజ్ గిడి ఇద్దాం కంప్లీట్గా మన రౌండ్ టేబుల్ సమావేశం సంబంధించి. థ్యాంక్ యూ సార్, నేను కూడా వస్తాను సార్. వస్తాను సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సో ఉద్యమకారుల ఆకాంక్షలు వేరే ఉంటాయి. అంటే తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడికి ఎప్పుడు తెలంగాణ మీద ప్రేమనే ఉంటుంది. ఇవాళ కేసీఆర్ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, ఇంకెవరు వచ్చినా ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు వీళ్ళు గలమెత్తనే ఉంటారు. రేవంత్ రెడ్డి లాంటి పచ్చి తెలంగాణ వ్యతిరేకి వచ్చినప్పుడు వీళ్ళతో ఇంకా ఎక్కువ పని ఉంటుంది తెలంగాణ సమాజానికి. మొన్నటిదాకా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఏమైనా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, ఏదైనా రాచరిక పోకడలు ఉన్నప్పుడు ప్రశ్నించినటువంటి ఈ గొంతుకలే ఇవాళ మన రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు జెండాలు ఎత్తుతున్నాయి. ఎందుకు ఎత్తుతున్నాయి? భయం అవుతా ఉంది, ఒక విధంగా ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇవాళ పాట మార్చిర్రు, పేరు మార్చిర్రు, చిహ్నాన్ని మార్చిర్రు, రేపటి నాడు తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుపోయి ఆంధ్రలో కలిపేస్తే ఏంది మన పరిస్థితి అనేటువంటి ఆందోళన నిజంగా కూడా ప్రతి తెలంగాణ బిడ్డ లోపల, ప్రతి తెలంగాణ ప్రేమికుల లోపల ఉంది మిత్రులారా. ఎందుకంగా అంటే ఈ విషయం గురించి మాట్లాడుకుంటే నాకే ఒళ్ళు జలపరిస్తూ ఉంది. అంటే ఏం జరగబోతా ఉంది, ఏం చేయబోతా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి. కాబట్టి ఇంకా దాంతోపాటు మరొక నూతనోత్సాహం కూడా వస్తూ ఉంది. ఆత్మగౌరవం మీద కొట్టాలనుకున్నటువంటి ఏ ఒక్క రాజకీయ నాయకుని కూడా వదిలిపెట్టలేదు తెలంగాణ గడ్డ. ఏ ఒక్క రాజకీయ నాయకుని కూడా వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కరిని తక్కి నారదీసింది ఇదే గడ్డలో రాజకీయ సమాధి చేసి పడేసింది. సో కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి మళ్ళీ అలాంటి ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవం మీద కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ పాటలో తీసుకొచ్చి సోనియా గాంధీ పేరు పెడదామంటున్నాడు. ఆ లోగోల్లో తెలంగాణ రాజముద్రల్లో ఉన్నటువంటి కాకతీయ తోరణాన్ని తీసేస్తా అంటున్నాడు, చార్మినార్ని తీసేస్తా అంటున్నాడు. మళ్ళా చంద్రబాబు హయాంలో అక్కడ తయారైనటువంటి రాజముద్రలు అవిటిని పోలినటువంటివి ఇక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక టీఎస్ నుంచి టీజీకి మార్చిన కాడ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఇవన్నీ కూడా పేర్లు మార్చేటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ముంగలేసుకున్నాడు. సో కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు దేనైతే టచ్ చేయకూడదో దాన్ని టచ్ చేసినావు. సో కాబట్టి చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. 200% తెలంగాణ ప్రేమికులారా, తెలంగాణ ప్రజలారా, తెలంగాణని ఇష్టపడేటువంటి మిత్రులు, మేధావులారా, అందరికీ నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, తెలంగాణ ప్రజలకు మేల్కొల్పేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి దుర్మార్గులు రాజ్యం వెళ్తున్నప్పుడు మన హక్కులను మనం కాపాడుకోవాలి, మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి. లేకపోతే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమీ రాదు. గుర్తుపెట్టుకోండి, రేపటి నాడు వాడు తీసుకుపోయి కలిపేసేయడం, వానికి మెజారిటీ ఇచ్చినాం, మనం వాడిని కూసోబెట్టినాం చీట్లో, వాడు తీసుకుపోయి రెండొకటే కలిపేదాం పట్టు అని చెప్పేసి కలిపేసినా కానీ మనమందరం మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చేతిలో ఉన్నదాన్ని మనం సంపాదించుకున్న దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా సగటు తెలంగాణ బిడ్డలుగా మన మీద ఉంటుంది. కాబట్టి ఆలోచన చేసుకోండి. ఉద్యమకారులందరికీ ఇదే మా ఆహ్వానం. తెలంగాణ ఉద్యమకారులారా కదలి రండి. తెలంగాణ ఆకాంక్షల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశం వేదిక సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగంపల్లి దగ్గర ఇలా 2 గంటలకు ఉన్నది. సో కాబట్టి సాయంత్రం వరకు ఇది కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అక్కడ అందరూ వెళ్ళి రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టిసిపేట్ చేయాల్సింది కదా కోరుతా ఉన్నాం. సో కాబట్టి ఈ విధంగా నడుస్తూ ఉంది. అందుకే పాషం సారు ఆ ఆందోళనకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. సో దాని వెనక చాలా
ఉన్నది. సో దాంతోపాటు ఇంకా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి క్లియర్గా. ఇక్కడ చూడండి, కీరవాణిని పెట్టాలంటే కమిటీ వేయాలి. తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏం జరగాలి, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఉద్యమకారులు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఈ 5 నెలల పాలనలో ఉద్యమకారులకు అవమానాలు జరుగుతున్నాయా, సన్మానాలు జరుగుతున్నాయా, ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం జరిగేటప్పుడు నైతిక అర్హత ఉండాలి. రేవంత్ రెడ్డికి ఆ నైతిక అర్హత లేదు. తెలంగాణ కోసం పనిచేసిన వారిని అవమానిస్తున్నారు, తెలంగాణ ద్రోహులను సన్మానిస్తున్నారు. జనంలో కూర్చుని ఉంటే మాటి మాటికి నా పేరు తీసుకుంటున్నాడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. 5 నెలల్లో ఆగరా, 6 నెలలు ఆగరా అంటాడు. మరి ఆయనకెందుకే? నువ్వు ఓవర్ రాబాయి, నాకు అర్థం కాదు. నీకు ఎమ్మెల్సీ పదవి నీకెందుకో మరి 5 నెలలు కాకముందుకే వచ్చింది నీకు ఎమ్మెల్సీ పదవి. నువ్వు కూడా ఓ 5-6 ఏళ్ళు ఆగేసి ఓ 3 ఏళ్ళు ఆగి లాస్ట్ 2 సంవత్సరాలు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు పాచం యాదగిరి లాంటి వాళ్ళకేమో పదవి ఇస్తందుకు 5 నెలలు ఆగరా, లేక పదవో లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి గుర్తింపు ఇస్తందుకు 5 నెలలు ఆగరా, 6 నెలలు ఆగరా, 3 నెలలు ఆగరా అని చెప్పేసి పొంకరాల మాటలు మాట్లాడుతున్నావు. మరి నీకెట్లా వచ్చింది ఎమ్మెల్సీ పదవి? నీకెట్లా వచ్చింది? ప్రభుత్వం రాగానే 3 నెలల లోపల ఎట్లా వచ్చింది నీకు? ఎందుకంటే నువ్వు రేవంత్ రెడ్డి బానిసవు కాబట్టి, రేవంత్ రెడ్డి బినామీవి కాబట్టి, వాడి మోచేతి నీళ్ళు తాగే చెంచావు కాబట్టి నీకు వస్తుంది. అందరూ నీ లెక్క ఉంటారు కదా, తెలంగాణ బిడ్డలు నీ లెక్క సాగిల పడరు, పోరాటం చేసి సాధించుకుంటారు. నీ లెక్క పోయి చేతులు చేసి అయ్యా జీ హుజూర్ అని చెప్పేసి మోకాళ్ళ మీద కూర్చొని సాగిలపడేటువంటి తత్వం తెలంగాణ బిడ్డలకు లేదు. తెలంగాణ రక్తం ఉంటే నీ లోపల నీకు అది ఉంటుండే, నీకు లేదు. అది నువ్వు బానిసవి, చంద్రబాబు బానిసవి. టీడీపీలో ఉన్న రోజులు, టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినాక ఇద్దరు కలిసి వచ్చినాక రేవంత్ రెడ్డి బానిసవి అయినావు నువ్వు. సో కాబట్టి నీవు ఆగరా అని చెప్పేసి ఇలాంటి వాళ్ళని అనడం అంటే ఇక ఏందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మహేష్ కుమార్ గౌడ్ ఏమంటాడు, 6 నెలలు కూడా ఆగరా. మరి నువ్వెందుకు ఆగలే? నీకెందుకు ఎమ్మెల్సీ పదవి? నువ్వు కూడా తీసుకోకూడదు, ఉండాల్సి ఉంది కదా. అందరి ఉద్యమకారులు అందరికీ న్యాయం జరిగినాకనే, పోరాటం చేసిన అందరికీ న్యాయం జరిగినాకనే, ఏ నిరుద్యోగుల పుణ్యాలని ప్రభుత్వం ఏర్పడిందో ఆ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత నేను పదవి తీసుకుంటా, ఎమ్మెల్సీ తీసుకుంటా అని నువ్వు, ఆ బకరా ఉన్నటువంటి బల్మూరు వెంకట్ గాడు వాడు కలిసి ఉండాలి కదా. మరి మీరు పదవులు తీసుకోకూడదు కదా. ఎందుకు తీసుకున్నారు పదవులు? మీరు ఎవడబ్బా జాగిరది పదవులు? మీరు ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోని కదా. ఈ ప్రభుత్వం ఏర్పడిందే నిరుద్యోగుల త్యాగాల మీద. నిరుద్యోగులు ఎంత ఫైట్ చేసిర్రు. 46 జీవో వాళ్ళు ఎక్కడ పోయి ఇవ్వాలా? నీ రేవంత్ రెడ్డికి ఎందుకు కనపడతలేరు? ఇవాళ నీకు సంబరాలు కావాల్సి వచ్చింది, ఇవాళ నీకు పాటలు కావాల్సి వచ్చింది, ఆంధ్ర వాళ్ళు మ్యూజిక్ కొట్టేటువంటి పాటలు కావాల్సి వచ్చింది. 100 డిగ్రీలు మలిసింది. ఈ మసిలిన 100 డిగ్రీలు మసిలింది. ఈ మసిలిన నీళ్లు ఆగవు. నిన్నటి వరకు అది పరిమాణాత్మక మార్పు, ఇప్పుడు అది గుణాత్మక మార్పు. ద్రోహులకు పదవులు కట్టబెడతారు. కోదండరామ్ కూడా చెప్పినాం, ఆయన కూడా ఓపిక పట్టండి అన్నాడు. కోదండరామ్కే మా మంత్రి ఆయనకు ఒక ఎమ్మెల్సీ కావాలి, మంత్రి పదవి కావాలి. ఆయనకు కూడా ఎమ్మెల్సీ కావాలి, మంత్రి పదవి కావాలి. కోదండరామ్కి ఏం కావాలి? కూసున్నది రెడ్డోడు. కాబట్టి మేమందరం ఒకటే, ఆ రెడ్డి ఈ రెడ్డి అందరు రెడ్లు ఒకటే. సో కాబట్టి ఏమంటాడు ఆయన? కావాలి అంటాడు, మనము ఆగాలి అంటాడు. సప్పుడే కూడా ఉంటే 5 ఏళ్ళ దాకా ఆగాలి, నువ్వేం మాట్లాడకూడదు అంటాడు ఆయన. ఓపిక పట్టండి. చంద్రబాబు ఆయన కూడా, చంద్రబాబుకు నేను శిష్యుడిని కాదు, నేను సహచరుని అన్నాడు రేవంత్ రెడ్డి. దొంగలకు అంటగాగావు కదా, నువ్వు నీ నిజాయితీ నిరూపించుకోవాలంటే కమిటీ వేసి నిర్ణయించు. ఆఖరికి కీరవాణి లాంటి వారిని పెట్టాలన్న కమిటీ వేయాల్సిందే. ఒక్కడిగా నిర్ణయాలు తీసుకోకూడదు. అది చిహ్నంలో, అధికారిక చిహ్నంలో వీరనారి చాకలి ఐలమ్మ బొమ్మ పెట్టు. 2వ తేదీ వరకు, 2వ తారీఖు కంటే ముందు రద్దు చేసుకో. నీకు చిత్తశుద్ధి లేదు, మహేందర్ రెడ్డిని తీసుకుపోయి టీఎస్పీఎస్సీ చైర్మన్ పెట్టావు. చిత్తశుద్ధి ఉంటే ఉద్యమకారులకు వైద్య సహాయం చేయించు, కేసులు ఎత్తేయి. సోనియా గాంధీ కూడా చెబుతాం, రేవంత్ రెడ్డి లాంటోళ్ళను పెట్టకు, వాళ్ళు దొంగలని చెప్తామని చెప్పేసి పాశం యాదగిరి సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఎవరు పెట్టారు? మహేందర్ రెడ్డి. ఈ మహేందర్ రెడ్డి ఎవరు? తెలంగాణ కాలంలో కమిషనర్గా ఉండి ఎంతోమంది విద్యార్థుల మీద లాఠీ దెబ్బలు కొట్టినటువంటి దుర్మార్గుడు, ఎంతోమంది మీద కేసులు పెట్టినటువంటి దుర్మార్గుడు. ఇప్పటికీ ఆ కేసులలో కొంతమంది ఇంకా కొన్ని ఎత్తివేయడానికి కుదరనటువంటి కేసులలో కోర్టులకు తిరుగుతూ ఉన్నారు ఇప్పటికీ ఇంకా. సో కాబట్టి అలాంటి దుర్మార్గులను తెలంగాణ వ్యతిరేకంగా తీసుకుపోయి నువ్వు ఎడ కూర్చోబెట్టావు, టీఎస్పీఎస్సీ కూర్చోబెట్టావు. కేసీఆర్ తప్పు చేసినా అనుకుంటే మరి నువ్వు కూడా అదే చేయాలి కదా. ఒకటే అంత రెడ్డి సామ్రాజ్యం నడుస్తూ ఉంది. అంత రెడ్లు కలిసి ఒక పన్నాగం చేసిరు, ఆ ప్రయత్నంగా ముందుకు పోయిరు అనమాట. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు మిత్రులారా.